గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న జిహెచ్ఎంసీకి హైకోర్టు జనవరి 31లోగా ఎలక్షన్ జరిపించాలని చెప్పి స్పష్టం చేసింది. దానికి సంబంధించిన వార్త అన్ని పత్రికలు కూడా ప్రధాన బ్యానర్గా తీసుకున్నాయి. యాక్చువల్లీ డిసెంబర్ 15లోగా ఎలక్షన్ పెట్టాలని చెప్పి ఇంతకుముందే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే జిహెచ్ఎంసీకి సంబంధించి వార్డుల విభజన డీలిమిటేషన్ తర్వాత ఈ ఆధార్ లింక్ రావడం వల్ల మధ్యలో ఓటుకి లేట్ అయిందని చెప్పి జిహెచ్ఎంసీ చెప్పింది. అయితే దాంతో 31 జనవరిలోగా నిర్వహిస్తామని చెప్పి వీళ్ళు కూడా రాసిచ్చారు జిహెచ్ఎంసీ నుంచి. ఇక వేరే వార్తలు చూసినట్టయితే హైదరాబాద్లో ఇప్పటివరకు ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు లేఅవుట్ల రెగ్యులరైజేషన్ సంబంధించి ఇంకో 6 నెలలు టైం ఇచ్చింది గవర్నమెంట్. దానికి సంబంధించిన న్యూస్ కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఇక ఇతర వార్తలు చూసినట్టయితే హాస్య నటుడు కొండవలస నిన్న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ వార్త కూడా ఉంది. ఇక జాతీయ వార్తల్లో ముఖ్యంగా నిన్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 50వ బర్త్డే చేసుకున్నారు. అక్కడ బర్త్డే ప్రోగ్రాంలో ఒక 2 కామెంట్స్ చేశారు. ఆయన మత అసహనంతో చీకటి యుగం నెలకొంటుంది, ఇది కరెక్ట్ కాదని చెప్పారు. దాంతోపాటు తిండిని బట్టి మతాన్ని నిర్వచించొద్దని కూడా చెప్పారు. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో టీఆర్ఎస్ నుంచి సీనియర్ నేత నోముల నరసింహయ్య గారు, బీజేపీ నుంచి కృష్ణసాగర్ గారు, టీడీపీ నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. రైట్, దయాకర్ రెడ్డి గారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్ సంబంధించి 31 జనవరిలోగా జరపని చెప్పి హైకోర్టు చెప్పింది. ఇప్పటికి చాలాసార్లు ఎప్పుడు పెడతారు అనే ఇష్యూ మీద హైకోర్టు బయట ప్రజల్లో కూడా చాలాసార్లు చర్చకు వచ్చింది. సరే, డిసెంబర్ 15 అన్నారు, అది కూడా పోయింది. ఇప్పుడు జనవరి 31. సో ఇప్పుడైనా ఖచ్చితంగా జనవరి 31కి ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుందా? పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 1.5 yearగా జిహెచ్ఎంసీలో పరిపాలన కుంటుపడడం కానీ ఇబ్బందులు ప్రభుత్వం గమనించాల్సిన అవసరం. ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క ఎన్నికలు పోస్ట్పోన్ చేస్తున్న సంగతి తెలుసు. కాబట్టే కోర్టులు కూడా 2-3 సార్లు మొట్టికాయలు వేసినప్పటికీ కూడా వాళ్ళు సర్దుకునే పరిస్థితిలో ఇలా డెడ్ లైన్ పెట్టడం, సరే దానికి అనుగుణంగా అడ్వకేట్ జనరల్తో కూడా లెటర్ తీసుకోవడం కూడా జరిగింది. ఇక తప్పించుకోలేని పరిస్థితికి అలా వచ్చినారు. సరే, దారులు వెతుక్కోవచ్చు కాక. ఎందుకంటే నేను బన్వర్లాల్ కామెంట్స్ నేను చూశాను. ఈ విషయంలో తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు, కానీ తప్పించుకోవడం ఒక పద్ధతి కూడా కాదు. పరిపాలన కుంటుపడిన పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా కొత్త మేయర్ కావాలని, కొత్త కౌన్సిలర్ కావాలని, పరిపాలన సౌలభ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ప్రభుత్వం ఎందుకు కోరుకోవడం లేదో అర్థం కావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి తప్పించుకునేటువంటి వీల్లేదు. జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగాల్సిందే. సాగర్జీ, అంటే మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడున్న ప్రభుత్వం రెండు కూడా ఈ ఎన్నికలు పెట్టొద్దు, ఎంత దాటవేత ధోరణి ప్రదర్శిస్తే అంత మంచిది, ఎంత సాగదీత ధోరణి ప్రదర్శిస్తే అంత మంచిది అని రాజకీయంగా దాన్ని సాగదీసే క్రమంలో అయితే ఉన్నారు. అది అందరికీ విదితమే. అంటే అందరు గ్రహించగలిగింది దాన్ని. ఎందుకంటే హైదరాబాద్లో అందరికంటే బలహీనంగా ఉన్న పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని తెలుసు. వాళ్ళు అక్కడ బలపడేదాకా ఎలక్షన్లు పెట్టొద్దు అనేది ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు. కాన్స్టిట్యూషనల్గా 74th అమెండ్మెంట్ ప్రకారం 6 నెలల ముందే, అంటే ఎప్పుడైతే జిహెచ్ఎంసీ ఎక్స్పైర్ కాకుండా 6 నెలల ముందే, అంటే వాడు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసినారో అప్పటికే ఆ లిమిట్ వచ్చేసింది. ఎందుకంటే డిసెంబర్లో ఎక్స్పైర్ అయింది. అంటే వారు జూన్లో పెట్టాల్సి ఉండే. సరే, వారు కొత్త ప్రభుత్వం, కొత్త రాష్ట్రం కాబట్టి ఆ 6 నెలలు పెట్టలేకపోయినారు. డిసెంబర్లో ఎక్స్పైర్ అయిపోయింది జిహెచ్ఎంసీ. దాని తర్వాత 6 నెలలకి ఎలా పెడతామంటే 6 నెలలకి పెట్టుడు కాదు కదా, ఊసేలేదు. అప్పటికే హైకోర్టు ఆర్డర్ ఒకటి ఉన్నది. ఏది, ఈ వార్డుల విభజన మీద ఒక హైకోర్టు ఆర్డర్ ఉన్నది. ఎందుకంటే కొన్ని వార్డ్స్లో 17,000, కొన్ని వార్డ్స్లో 70,000 దాకా. అంటే ఆ రేషియో అన్నది అసలు యావరేజ్ అయితలేదు. కొన్ని వార్డులలో 70,000 మంది ఉన్నారు, కొన్ని వార్డులలో 17,000 మంది ఉన్నారు. మళ్ళీ అదే వార్డుకి మనం ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం వస్తుంది. 150 వార్డులని ఒక 250 వార్డులో 200 వార్డులో చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అంటే ఇప్పుడు ఈ నగరాన్ని పాలించాలంటే నగరపాలిక సంస్థ ఉండాలి. 74th అమెండ్మెంట్ ప్రకారం ముఖ్యమంత్రి గారు నడపలేరు ఈ నగరాన్ని. ఈ నగరాన్ని నడపాల్సింది మేయర్. పెద్ద పెద్ద మున్సిపాలిటీస్ని నడపాల్సినవి వాళ్ళ కమిషనర్లు, మేయర్లు, కమిషనర్లు. ఇక్కడ జిహెచ్ఎంసీ కమిషనర్ ప్రభుత్వాధికారి అయితే, మేయర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. సో ఇది మన కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ప్రొవైడ్ చేసింది. దాన్ని వయోలేట్ చేయడం జరుగుతూ ఉన్నది ఈ గవర్నమెంట్. అంటే దురదృష్టవశాత్తు మొదటిసారి మొదటి రాష్ట్రంలో, అంటే మొదటి ప్రభుత్వమే ఈ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ ఉన్నదని భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందు కూడా అన్నాం, ఇప్పుడు కూడా అంటా ఉన్నాం. పద్మనాభరెడ్డి గారు ఒక కేసు వేయడం జరిగింది. దాంతో వారు ఏం చెప్పారంటే హైకోర్టు ఏం చెప్పిందంటే ఇంతకు ముందు ఆర్డర్లో October 31కి మీకు డెడ్ లైను. అప్పటికే 9 నెలలు ఇచ్చారు.
ఈ 9 నెలల్లో మీరు ఈ వార్డుల విభజన చేయండి, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు చేయండి వార్డులకి, ఇవన్నీ చేసి మీరు ఎన్నికలు పెట్టండి. ఎన్నికలు ఎప్పుడు పెట్టాలి? అక్టోబర్ 31 లోపల డివిజన్ చేసి అక్టోబర్ 31 నుంచి 45 డేస్ లోపల మీరు ఎన్నికలు పెట్టాలంటే డిసెంబర్ 15 లోపల మీరు ఎన్నికలు పెట్టాలని చెప్పారు. అదొక ఆర్డర్, హైకోర్టు ఆర్డర్. ఆ ఆర్డర్ ఉన్నా కూడా ఒక స్పెషల్ కమిషనర్ అంటూ ఒకరిని వేసేసి ఆ సోమేష్ కుమార్ గారిని వేసి ఆ సోమేష్ కుమార్ గారికి మొత్తం రాజ్యాన్ని అప్పగించి ఆయన బిల్డర్లకు పర్మిషన్లు ఇవ్వడు, ఆయన గ్యాస్ కనెక్షన్లు ఇస్తాడు, ఆయన చెత్త తీసుకుపోయి తీసే బదులు తీసుకుపోయి వేస్తాడు ఎదురుగా. ఇవన్నీ రకరకాల జిమ్మిక్కులు చేసి నగరంలో గట్టిపడదామని ఒక ఎమ్మెల్యేలను తీసుకొని ఇవన్నీ చేసినా కూడా ఫలితం కనబడతలేదు. కాబట్టి నిన్నటికి నిన్న ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే డిసెంబర్ 15 అంటే 45 రోజుల మీకు అక్టోబర్ 31 ఎక్స్పైర్ అయిపోయింది కోర్టు ఇచ్చిన ఆర్డర్. డిసెంబర్ 15కి మీరు ఎన్నికలు పెట్టాలి. డిసెంబర్ 15కి ఎన్నికలు పెట్టాలంటే మళ్ళా పోయి మేము డివిజన్ ఇప్పటిదాకా డివిజన్లు చేసినంటే దాని మీద కసరత్తు జరగలేదు, ఒక్క అడుగు ముందుకు పడలేదు ప్రభుత్వాన్ని. ఇంత బాధ్యతారహితంగా ఉన్నదంటే సంగప్ప గారు ఈ ప్రభుత్వం నడుస్తా ఉన్నది ఏంటంటే ఎప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే అరే సాగర్ విమర్శిస్తూ ఉంటాడు ఎప్పుడు అంటే నేను విమర్శించుడు కాదు, మా పార్టీ విమర్శించుడు కాదు. ఒక్క నిమిషం ఈ ప్రభుత్వంలో ఉన్న అధినేతలు అంటే వారు సీనియర్ నాయకులు పెద్దలు వారు కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు పరిపాలన అడుగు ముందు పడకుండా ఫక్తు రాజకీయాలతోనే నడిపిద్దాము అంటే ఎక్కడాగా తీసుకుపోగలుగుతాం? ఇప్పుడు మొటికాయలేసి మళ్ళీ హైకోర్టు ఏం చెప్పడం జరిగింది, జనవరి 31 లోపల మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టాలి అంటే ఇప్పుడు మనం ఇన్నిసార్లు వైలేట్ చేస్తే హైకోర్టు ఆర్డర్స్ ఎట్లా అండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏది రాసిచ్చారు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. ఒకటి ఆయన ప్రశ్న, సూటి ప్రశ్న, మీరు ఇక్కడ హైదరాబాద్ లో బలహీనంగా ఉన్నారు కాబట్టి, రాజకీయంగా బలహీనంగా ఉన్నారు కాబట్టి దీన్ని కాలయాపన చేస్తూ వచ్చారు. రాష్ట్రంలోనే బలహీనంగా ఉన్నారు. సరే మనం హైదరాబాద్ నుంచి మాట్లాడతాం, జిహెచ్ఎంసీ కాబట్టి ఇప్పుడు ఎవరు ఎక్కడ బలహీనంగా ఉన్నారు అనేది తెలియజేయాల్సింది ఓటర్లు. సరే నా సోదరులేమో దయాకర్ రెడ్డి గారికి అన్ని తెలుసు, మా సోదరుడు కాస్త మంచిగా మాట్లాడే వక్తగా మేధావిగా తను చెప్పాయని తను చెప్తున్నాడు తనకుండేటువంటి అనుభవం ప్రకారం. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏమిటంటే అవునన్నా కాదన్నా కంటోన్మెంట్ ఎన్నికలు జరిగినాయి. ఎవరు కంగు తిన్నారు, ఎవరికి ఏం వచ్చింది, ఎవరేం ఖర్చు పెట్టినారు, ఎవరేం ఖర్చు పెట్టలేదో ఈడ కంకణం కట్టుకొని అద్దంలో చూసుకోవాలన్నా అవసరం లేదు. రెండో అంశం ఏమిటంటే ఈరోజు జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా జరపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగించే ప్రక్రియ. మనం ఢిల్లీని రద్దయిన తర్వాత మళ్ళీ ఢిల్లీ ఎన్నికల కోసం చూసినాం, దేశంలో చాలా ప్రాంతాలలో చూస్తున్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చినాక జరుగుతున్నటువంటి ఆలస్యాన్ని చూస్తున్నాం. ఈ ఆలస్యానికి ఏదో బీజేపీకో మోడీకో నేను అంటగడతానికి సిద్ధంగా లేను. ఈ ఆలస్యం అనేది ఎందుకు జరుగుతుంది అంటే కార్యనిర్వాహక వర్గానికి సంబంధించి బ్యూరోక్రాట్స్ వాళ్ళు చేయాల్సినటువంటి పనులన్నీ పూర్తి చేయాలి. దానికి అనేక రకాల అడ్డంకులు. ఉదాహరణకు వార్డుల విభజన అంటే ఎట్లా ఉందనంటే రకరకాల విమర్శలు వస్తున్నాయి. దీనికి ఓట్లకు సంబంధించినటువంటి సరైనటువంటి పద్ధతులు ఏదైనా వస్తుంది, ఏరియాకు సంబంధించిన కంపాక్ట్గా ఏదైనా వచ్చేస్తుంది. ఎట్లా ఉందనంటే ముందరోడు గదలనేడు అనుకోడు దెబ్బలు కొడతారు ఎట్లా అన్నట్టుంది. అందుకని రెండో అంశము ఇది చేసిన తర్వాత ఓట్లు చాలా తీసేసిరని ఒక ఆయన పోయిండు, ఇంకొక ఆయన పోయిండు. తీర చూస్తే అది ఆంధ్రాలో కూడా తీసేసారు. కర్నూలు 4 లక్షల పైసలకు ఆ ఓట్లు తీసేసినారు. ఎందుకంటే ఆధార్ కార్డును బేస్ చేసుకొని ఓటర్ ఉండాలి, లేదు ఏదో ఒక రకమైనటువంటి ఐడెంటిటీ కార్డుతో ఓటర్ ఉండాలి, లేకపోతే అనవసరమైనటువంటి అనర్థాలకు గురవుతుంది, ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. తెలుగుదేశం కాలంలో అయితే డైరెక్ట్ మేయర్ ఎన్నికనే చూసినాం మనం. డైరెక్ట్ మేయర్ ఎన్నిక పాపం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి దయాకర్ గారికి బాగా తెలుసు, మీ అందరికీ మా అందరికి తెలుసు. అందుకని ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరు ఎప్పుడు ఏ రకంగా ఎన్నిక పెట్టినారు, ఏ రకమైన ఫలితాలు వచ్చినాయి, ఎవరు బలవంతులు ఎవరు బలహీనులని అంటే ఇప్పుడు బలం అనేది నోటితోటి అరిసినంత మాత్రాన రాదు, లేదు అరవనంత మాత్రాన పోదు. నేను ఒకటే నా విజ్ఞప్తి ఏమిటంటే కోర్టు చెప్పింది ఈరోజు. కోర్టు ఆర్టికల్ 73, 74 రాజ్యాంగ సవరణ తర్వాత స్థానిక సంస్థలకు సక్రమంగా ఎన్నికలు జరపాలి. అది రాజ్యాంగానికి సంబంధించిన కాన్స్టిట్యూషనాలిటీ వచ్చింది. దాంతో అది తెచ్చింది ఎవరు? రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారి తర్వాత తెచ్చిన తర్వాత కాంగ్రెస్ హయాంలో అది హరించబడ్డది. దాని తర్వాత కాలంలో అనేక రకాల కారణాలు చెప్తూ హరించబడుతున్నది. ఏది ఏమైనా జిహెచ్ఎంసీ ఎన్నికలలో గవర్నర్ గారితో సహా ముఖ్యమంత్రి గారితో సహా బాధ్యత తీసుకొని స్వచ్ఛ హైదరాబాద్ నడిపినారు, స్వచ్ఛ భారత్ను ఆధారంగా తీసుకొని నడిపినారు, ప్రతి పనిలో ముందుంటున్నారు. ఈ రోజు సాగర్ నుంచి 3వ పైప్ లైన్ తీసుకొచ్చి మంచినీళ్ళు దాపుతున్నారు. అంతా ఓకే. మీరు ఎలక్షన్ సిద్ధంగా ఉన్నట్టయితే ఇన్ని రోజులు జాప్యం కారణమైంది.
100% సిద్ధంగా ఉన్నాము. ఈ రోజు మీరు తయారు చెప్పినటువంటి చేయాల్సినటువంటి వార్డులు చెప్పినటువంటి అంశాల్లో వార్డు విభజన కావచ్చు, లేకపోతే ఓటర్కి ఆధార్ లింక్ కావచ్చు, ఈ అంశాలకి ఈ జాప్యానికి కారణం ఏమి? మీరు చేసిన ఏ కార్యక్రమం కనిపిస్తలేదు సాగర్ గారు అన్నట్టు ఇక్కడ వార్డు విభజన కార్యక్రమం స్టార్ట్ అయిందా? డీలిమిటేషన్ సంబంధించి ఏ ప్రక్రియ ఎక్కడ దాకా వచ్చింది? ఇక్కడ గమనించాల్సింది ఒకటి, వార్డుల విభజన కార్యక్రమం కానీ, ఓట్లకు సంబంధించినటువంటి ఫేక్ ఓట్లను తీసేసే కార్యక్రమం కానీ జరుగుతున్నది. జరిగే క్రమంలోనే కాళ్ళ కట్టబెట్టి కింద తయారైతే ఏం చేస్తారు దానికి? ఓట్లు తొలగించడానికి గగ్గోలు పెట్టిన ప్రతిపక్షాలు అందులో టీడీపీ ముందు ఉంది. ఓట్లు తొలగించడానికి గగ్గోలు కాదు, ఇక్కడ రాజకీయ పక్షాలతో మీరు ఆలోచన చేసిండి ఈ వార్డుల విభజన ఓటు తొలగింపు అనేటువంటి చర్చ జరుగుంటే 10 రోజులు 15 రోజులు తేలిపోయేది. ఎవరికొండే అనుమానాల వల్ల చెప్పడం, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవడం జరిగిపోయేది. ఇలా అధికారులు చేయాలా, అధికారులు చేయలేదని అంటున్నారు. అదే అధికారి చేయడం లేదంటే ఆ అధికారి నెత్తిన మూసుకుంటారు. నిన్నటిదాకా మూసుకుంటారు. ఓటర్ల తొలగింపు అశాస్త్రీయంగా జరిగింది, తప్పు జరిగింది అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత ఇలా ప్రూవ్ అయింది. కమిషన్ నుంచి మెంబర్స్ రాగానే సోమేష్ కుమార్ తీసేస్తారు. అదే తప్పు చేస్తున్నాడు ఆయన అనేది గత సంవత్సర కాలంగా గగ్గోలు పెడతా ఉన్నాం. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తాం, ముఖ్యమంత్రి గారు కూడా తప్పుదోవ పట్టిస్తామని చెప్పినాం. అప్పుడు గుర్తుకు రాలేదు అధికారులు. ఒక్క నిమిషం, అధికారం చెప్పాల్సింది కానీ వీళ్ళు తప్పుదోవ పట్టిస్తుంది కానీ చేయాల్సిన వార్డుల విభజన చేస్తున్నామని తప్పుదోవ పట్టించిన వాళ్ళు మరి సంవత్సరాల కాలం పాటు వార్డుల విభజనకు అవసరం పడుతుందండి. ఇవాళ జిల్లాల విభజన కావాల్సి వస్తే 2 నిమిషాలు అయిపోయింది, కట్ ఆఫ్ డేట్ పెట్టినరు, 31 కల్లా అయిపోవాలని ఆర్డర్ ఇచ్చినాం. అదే దీన్ని ఎందుకు వేయలేకపోయినాం? ఇలా కంటోన్మెంట్ ఎలక్షన్ గురించి పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. మరి కంటోన్మెంట్ ఎలక్షన్లో అంత బలం ఉంటే నెక్స్ట్ మినిటే మున్సిపల్ ఎలక్షన్ కూడా పెట్టినచ్చు కదా, ఎందుకు పెట్టలేదండి? ఇవన్నీ పెట్టకుండా ఇంకా ఎమ్మెల్యేల మీద ఇంకా వలలు ఎందుకు విసురుకుంటున్నారండి? హైదరాబాద్ చుట్టుపక్కల జీఎంసీ పరిధి ఉన్న ఎమ్మెల్యేలను ఎందుకు వలలు విసిరే కర్మ మీకు ఎందుకు పట్టిందండి? కాబట్టి సరే, రాజకీయంగా ఉండేటువంటి వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు, కానీ దానివల్ల ప్రజాజీవనం కానీ ప్రజలకు మనకు అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాల్సిన విధానం కానీ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు ప్రజలకు కలిగించడంలో కానీ ఫెయిల్ అవుతున్నాం అన్నమాట వాస్తవం. సో ఇంకో మాట అన్నారు, తెలుగుదేశం ఉన్నప్పుడు డైరెక్ట్ ఎలక్షన్కి yes, so even today also we are requesting for the direct elections, even for the GHMC, అన్ని మున్సిపాలిటీ ఈ ప్రజా సంస్థలు అన్ని కూడా కావాలి. ఎప్పటి నుంచో అడుగుతున్నాం, ఇలా కొత్తగా కాదు కదా. ఎన్టీ రామారావు గారు పని చేశారు, ఆ తర్వాత చెయ్యమనేటువంటి ఒత్తిడి అన్ని వర్గాల నుంచి వచ్చింది, చేయాలని కూడా కోరుతున్నాం. ఇప్పుడు వారు చెప్పింది దానికన్నా నిజం. సోమేష్ కుమార్ ఏదో మొత్తం అంత తప్పు చేసినది కాదు. ప్రతి పని చేస్తున్న సందర్భంలో ప్రతి పని మొదలు పెట్టగానే ఏదో రకమైనటువంటి అబ్జెక్షన్ తీసుకొచ్చి ఆఫీసర్ ముందు, అధికారి ముందు పెట్టిన తర్వాత కార్యనిర్వాహక వర్గం దానికి సంబంధించిన పరిశీలన చేయకపోతే వన్ సైడెడ్గా పోతున్నారు, దీన్ని బుల్డోజ్ చేస్తున్నారు అనేది మనమే కదా. ఈరోజు ఒక ఎఫెక్టివ్ ఆఫీసర్ను, అన్ని రకాల ప్రజల బాధలు గాథలు చేసి నీ జిల్లా నుంచి వచ్చిన ఆఫీసర్నే జనార్దన్ రెడ్డి గారిని వేసినారు. అన్ని రకాలుగా గతంలో జరిగినాయి కానీ ఇప్పుడు జరిగినాయి కానీ ఎఫెక్టివ్ ఆఫీసర్ను అన్ని రకాలుగా ప్రజల బాధలు వేసిన వ్యక్తిని ఎలా ఇస్తారంటారు. సంతోషం, నిన్నటిదాకా వేసినాడు ఇన్ఎఫెక్టివ్ అనేది మీరు ఒప్పుకున్నట్టే కదా. ఒకటి ఏంటంటే పాపం సోమేష్ కుమార్ ఎఫెక్టివ్ కాదనుకుంటే మా దయాకర్ గారు పప్పులో కాలేసినట్టే. చాలా ఎఫెక్టివ్. ఇప్పుడు కొన్ని విషయాలు ప్రజలకు చాలా క్లియర్ కావాల్సిన అవసరం ఉంది, అంటే క్రిస్టల్ క్లియర్ కావాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ రాజకీయ అవకాశవాదంతో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో. కానీ అంతదాకా పోవద్దు. ఇప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయాలు చేసుడు వేరు, ప్రభుత్వంలో ఉన్న అధినేత వారి కింద ఉన్న అధికారులు రాజకీయాలు చేసుడు వేరు. ప్రభుత్వం అధికారులతో రాజకీయాలు చేపిస్తే అది ఎడుదారి తీస్తుంది. సంగప్ప గారు, ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఇప్పుడు మీకు హైకోర్టు ఆర్డర్ మీకు 150 వార్డులని విభజన చేయండి భయ్ అని చెప్పింది. విభజన కోసమే కదా మీరు టైం తీసుకున్నది. వాళ్ళు టైం తీసుకున్నదే విభజన కోసం. 6 నెలలు కావాలి మాకని 6 నెలలు టైం ఇచ్చింది. మరి విభజన చేసినరా? అప్పుడు తొందరగా కొన్ని కమిటీలు వేసేసి నవీన్ మిట్టల్ గారు వీరు వారు అందరు కూర్చొని ఏదో చేయబోయినరు, అయిపోయిందన్నారు. 200 వార్డులు చేస్తున్నాం అన్నారు. ఇది ప్రభుత్వం ఇచ్చిన మాట, ఇది ప్రభుత్వం ఇచ్చిన ఆర్డరు. 200 వార్డ్స్ చేస్తా ఉన్నాము అని ప్రభుత్వం చెప్పింది ఫార్మల్గా. దాని తర్వాత మొన్నటికి మొన్న జస్ట్ అబౌట్ ఒక 3 వారాల క్రితం లేదు ఇక వార్డు విభజనలు చేస్తలేము. ఎందుకు వెనక్కి పోయినారు మీరు? ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి మళ్ళా వెనక్కి ఎందుకు పోయినారు? దాని తర్వాత లేదు 150 నుంచి 170 చేస్తాం అంటే అసలు ప్రభుత్వానికి
అంటే వాళ్ళకి ఏంటంటే బలం ఉన్నదని వారు చెప్తా ఉన్నారు కానీ ఇక అది బలమా వేరేదా నేను వేరే పదాలు ఉపయోగించదలుచుకోలేదు. మరి నిజంగా బలం ఉన్నోళ్ళు ఎందుకు ఇంత వెనక్కి ముందుకు అవుతా ఉన్నారు, ఎందుకు ఇంత తాత్సారం చేస్తా ఉన్నారు? ఇప్పుడు మళ్ళా మీరు టైం అడగడంలా ఏంది అసలు మీది? ఇప్పుడు నిన్న పెట్టిన అఫిడవిట్లా మాకు మళ్ళీ 6 నెలలు కావాలి టైం అంటారు. నవ్వుతున్నారు అక్కడ న్యాయమూర్తులు. అసలు మీరు మీ పరిస్థితి ఏందే? రాజకీయంగా మీరు అంటే ఎప్పుడైతే బలపడతారో అప్పుడే పెడతారో ఎలక్షన్లని. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం సంగప్ప గారు, ఇక్కడ వీళ్ళు వార్డులు విభజనలు ఎందుకు చేస్తలేరు అంటే ఇక్కడ ఉన్న కొంత ఎలక్టరేట్ ఏదైతే ఉన్నదో, ఏదైతే మైగ్రేటెడ్ ఎలక్టరేట్ ఏదైతే ఉన్నదో, లేకపోతే సెటిలర్ ఎలక్టరేట్ ఏదైతే ఉన్నదో, అదంతా కూడా భారతీయ జనతా పార్టీకి టీడీపీకి గట్టి సపోర్ట్ దొరుకుతుంది. జిహెచ్ఎంసీలో ఎక్కడైతే మేము 24 కాన్స్టిట్యుయెన్సీలు ఎట్లయితే గెలిచి కూర్చున్నామో అట్లనే జిహెచ్ఎంసీ కూడా 100% మా చేతికే వస్తుందని తెలిసి దాన్ని అడ్డుకోవడానికి రకరకాల ప్రయత్నాలు, ఎట్లాంటి ప్రయత్నాలు అంటే రాజ్యాంగ ఉల్లంఘన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సోమేష్ కుమార్ గారు అర్థం కాదని ఒకటే నిమిషం బ్రదర్, ఒకటే నిమిషం. సోమేష్ కుమార్ గారిని ఈ రోజు వారు ట్రాన్స్ఫర్ చేయడం అన్నది వారిని తీసేసే బదులు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం వచ్చింది. అది అవసరం వచ్చింది కాబట్టి తీసేసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి ఇంద్రసేనారెడ్డి గారు మా రామచంద్రరావు గారు పోయి ఒక పిటిషన్ వేసి వస్తే ఇమీడియట్ గా సిఈసి టీం ఇక్కడ ఉన్నది, మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళు డోర్ టు డోర్ తిరుగుతా ఉన్నారు. మీరు 8 లక్షల ఓట్లు ఎట్లా తీసినరా అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చేసరికి సోమేష్ కుమార్ని తప్పిస్తారు. అంటే సోమేష్ కుమార్ కోసం మిగతా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసింది ఈ రోజు పొద్దున ఆయన తప్పించడానికి. ఎక్కడైనా సోమేష్ కుమార్ అంటే ఆయన సామంతరాజు అంటే నాకు అర్థం కాదు. ఆయన జిహెచ్ఎంసీలో తక్కువ, సీఎం ఛాంబర్లో ఎక్కువ ఉంటాడు కాదు. సోమేష్ కుమార్ అంటే ఆయన ఏంది ఒక రాజ్యాంగ ఆల్టర్నేట్ శక్తి అంటే ఆయన చెప్తేనే అంటే అసలు ఏంది అసలు పరిస్థితి, ఈ నగరంలో పరిస్థితి, రోడ్ల పరిస్థితి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మాట్లాడగలుగుతాడు కాబట్టి నేను దీన్ని వినండి, సపరేట్ చేసి మాట్లాడడం అనేది మంచిది కాదు. ఫ్యాక్ట్స్ నేను ఫ్యాక్ట్స్ చెప్తా ఉన్నా, నేనేం వేరే చెప్తాను, రాజకీయం నువ్వే మొత్తం పావు గంట నిమిషం మీరు మాట్లాడడం విన్నా కదా. ఇప్పుడు పాలక పార్టీల మమ్మల్ని అసెంబ్లీలో మాట్లాడిస్తలేరు. అది మోడీ మీద ఒక నిమిషం సార్, నేను ఒకటే సెంటెన్స్, మీరు అక్కడ అసెంబ్లీలో ఎట్లా మాట్లాడిస్తలేరు, 2 రోజులు చేసి బంద్ చేస్తా ఉన్నారు. ఇక్కడైనా మాట్లాడండి సార్ మమ్మల్ని. మీరు మాట్లాడడం నేను విన్నా కదా, మీరు అన్ని భయపడతా ఉన్నారు. నేను చాలా సింపుల్ గా చెప్తా ఉన్నా అండి, మీరు వార్డులు విభజన చేయాలని మీకు ఉద్దేశం లేకపోతే 6 నెలల టైం ఎందుకు అడిగినరు? ఇప్పుడు కూడా మీకు 6 నెలల టైం మళ్ళీ ఎందుకు అడుగుతా ఉన్నారు? ఇప్పుడు హైకోర్టు జనవరి 31 లోపల పెట్టమన్నది, మరి మీరు పెడుతున్నారా లేదా అనేది కూడా ఇప్పుడు గవర్నమెంట్ చెప్పలేకపోతా ఉన్నది. సమితి ఓటమికి భయపడి మాజీ కేంద్ర మంత్రి చాలా క్లియర్ బలరాం నాయక్ గారు వచ్చారు. బలరాం నాయక్ గారు 31 జనవరిలోగా ఎలక్షన్ పెట్టాలని చెప్పి హైకోర్టు చెప్పింది. ఇన్ని రోజులు ఆలస్యమైనా కూడా ఇప్పుడు పెట్టాలని చెప్పి అడుగు కూడా రాసిచ్చారు. సో ఖచ్చితంగా ఎలక్షన్ జరుగుతా అనుకుంటున్నారు. ఒకవేళ ఎలక్షన్ జరిగితే ఎట్లుంటుంది? ఇప్పుడు అడ్వకేట్ జనరల్ అనేది స్టేట్ గవర్నమెంట్ తో లింక్అప్ ఉన్న సిస్టమ్. అది అంటే గవర్నమెంట్ తరఫున రాసిచ్చారు. గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అడ్వకేట్ జనరల్ గారు అదే చేస్తారు. వాళ్ళ లింక్అప్ సిస్టంలో ఉన్నది కాబట్టి వాళ్ళు చెప్పిందే నడుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎలక్షన్లో ఆల్రెడీ మా ఇంట్లో లేట్ కావడానికి మా రాజకీయ బలానికి సంబంధం లేదు, గెలుస్తాం, కంటోన్మెంట్ గెలుస్తాం. ఎట్లా ఉంటుందంటే దానికి క్లియర్ గా కనబడుతూనే ఉన్నది. అడ్వకేట్ జనరల్ అనేది ప్లస్ పార్టీ అనేది, రూలింగ్ పార్టీ అనేది ఇద్దరు కలిసి కూడా ఒక జాయింట్ ఫ్యామిలీగా ఉండేదే కదా. గవర్నమెంట్ జ్యుడిషియల్ ఉన్నా కూడా ఉండేదే కదా. కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా ముఖ్యమంత్రి ఏం చెప్తే కదా. నేను వారిని ఒక ప్రశ్న ఇస్తా ఉన్నా, ఒకటే ఇస్తున్నా. ఇప్పుడు ఈ సెలెక్టివ్ గా ఎందుకు చేయడం జరుగుతా ఉన్నది ఓట్ల ఏరివేత? ఓల్డ్ సిటీలో ఓల్డ్ సిటీ అరే ఒక నిమిషం చెప్పండి, ఓల్డ్ సిటీలో ఓల్డ్ సిటీలో నేను వారిని అడిగేది మల్కాజ్గిరిలా, కూకట్పల్లిలా ఇక్కడ ఈ ప్రాంతాలలోనే ఎందుకు జరుగుతా ఉన్నది ఎరివేత? వేరే పక్క రాష్ట్రంలో జాతీయ పార్టీ అయింది, వారిని కూడా కలిసి అధికారం ఇక్కడ అక్కడ పంచుకున్నాం అని చెప్పేసి మీరు మాట్లాడితే చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నా, ఆ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోదలుచుకుంటే
అక్కడ ఇసుక అక్రమ రవాణా మీద పీడీ యాక్ట్ ప్రయోగిస్తారు. ఎలకలు మీరు ఎలకలు కాగితాలు కొరక చెప్పండి. తింటున్నాయి పాపాలని మీ రాష్ట్రం, ఎలకలు కొరక తింటున్నాయి, ఎలకలు గాయాలు చేస్తున్నాయి. అలాగే మీరు ఎలకలు తెస్తారా? నేను అనేది అది ఒక కూడా మాట చెప్పండి. విను. రైట్. జాతీయ పార్టీ అంటే అదే అక్కడ ఎలకలు పడ్డాయి, మీరు ఎలకలు తెస్తారా? కొద్దిగా ఇష్యూ నేను ఒక మాట చెప్పని. ఎన్నికలు ఓట్ల తొలగింపు ఆ విషయం మాట్లాడండి జిహెచ్ఎంసీకి సంబంధించి. నేను ఒకటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే 100% నిర్వహించడానికి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వము, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చేస్తుంది, విజయం సాధించి తీరుతాము. రెండోది ఏమిటంటే మనం ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు మనకి ఎక్కడ ఏ రాష్ట్రాల్లో ప్రభుత్వం లేనట్టు, ఎందుకంటే ఎవరన్నా విశ్లేషకులు ఏ పార్టీకి సంబంధం లేని మాట్లాడడం వేరు. మనం ఈ రోజు అన్నిటికన్నీ చేసుకుంటేనే బొంగట్ట అన్నం పోసుకొని ఎంట్రుకలు వస్తున్నాయని ఏరేసుకునే క్రమంలో ఒంటెల్పున నామాలు పెట్టుకోగానే మహాపండితుడు అయిపోతాడా? మనం అర్థమైపోయింది మాకు. ఇప్పుడు పక్కింట్లో దొంగతనం చేయడానికి పక్కింట్లో తొంగి చూడనికినే అనుకుంటున్నాం. వారి పిల్లల్ని ఎలకలు తినేసి అదే ఎలకలు ఇక్కడ తేల్చుకున్నారా? చెప్పండి మరి. అయినా కానీ నీ మీడియా ఒప్పుకున్నాం అదే ఎలకలు ఇక్కడ తెచ్చుకుంటారా? తెచ్చుకుంటారా? పని చేయాలనుకుంటున్నారా? వారు సామెతలు చెప్తారు, నేను వాస్తవాలు చెప్తా. సామెతలు మంచిగా అనిపిస్తాయి కానీ వాస్తవాలు నిజాలు. ఇప్పుడు నేనేమంటున్నా 150 నుంచి మీరు 200 ఎందుకు చేస్తలేరు అంటే 200 చేస్తే ఎవరికి కష్టం వస్తుంది, ఎవరికి నష్టం వస్తుంది మీకు తెలుసు కాబట్టి చేస్తలేరు. అదే క్లియర్గా చెప్తా ఉన్నా. మీరు రాజ్యాంగ ఉల్లంఘనకి ప్రభుత్వం పాల్పడాల్సిన అవసరం ఉన్నదా? మీరు 6 నెలల ముందు పెట్టాల్సింది, సంవత్సరమైనా కూడా ఎందుకు పెడతలేరు? ఎలక్షన్లు భయపడి పెడతలేరు. ఎప్పుడు పెట్టినా ఓడిపోతారు. 31 లోపల పెడతామనేది ఆ పార్టీ చాలా క్లియర్ గా చెప్పాలి. వారు కూడా ముఖ్యమంత్రి పెట్టించుకోవడం చెప్పండి. ఒకటి అన్న అట్లుంటే చెప్పండి. ఎలక్షన్ పెడతారా 31 జనవరిలో? ఉన్నవాడు ఒకటి ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు చేసి ఖచ్చితంగా జరపడానికి సిద్ధంగా ఉంది. ఒక్క కేసీఆర్ ముఖ్యమంత్రి గారు లేకపోతే నేను ఇక్కడి నుంచి మాట్లాడడం కాదు, ఖచ్చితంగా ఎన్నికలు జరుపుతాము, విజయం సాధిస్తాము. జిహెచ్ఎంసీ ఇంకో ప్రధాన వార్త చూసినట్టయితే నిన్న ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు మార్కెట్ యార్డ్పై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ వరంగల్ ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 70% పత్తి రైతులు ఉంటారు. మొన్న 5-6 వారం రోజుల కింద వరంగల్ కూడా సేమ్ పరిస్థితి. ఒక్కసారిగా పత్తి రైతు యొక్క కోపం కట్టలించుకొని వాళ్ళ ధర తగ్గించడంతో వాళ్ళ గుండె మండి పరిస్థితి ఏర్పడినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. బలరాం నాయక్ గారు, మీరు వరంగల్ జిల్లా నాయకులుగా చెప్పండి. వరంగల్ జిల్లాలో కూడా ఎక్కువ మంది పత్తి రైతులు ఉంటారు. మొన్న కూడా ఈ మధ్య కాలంలో సేమ్ వరంగల్ జిల్లాలో ఇదే పరిస్థితి. వరంగల్ మార్కెట్ యార్డ్, ఏనుమామల మార్కెట్ యార్డ్లో కూడా. సో పత్తి రైతుల ఆందోళనకి ఇంత పెద్ద ఈ స్థాయిలో వాళ్ళ ఆగ్రహం కట్టాలించుకోవడానికి ప్రధాన కారణం ఏంది? ముఖ్యంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా విఫలమవుతుంది అనుకుంటున్నారు వాళ్ళు అన్నట్టుగా? నిజంగా అయితే ఒక వరంగలే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు రైతులకు ఇవ్వడం లేదు. గిట్టుబాటు ధర అన్నంతసేపు వాళ్ళకు వచ్చిందే ఒక పంట. ఈసారి వరి పంట ఇంతో అంతో వచ్చింది పత్తి పంట, కాటన్. దానికి గిట్టుబాటు ధర రాకపోతే మరి వాళ్ళు చనిపోతున్న రైతులు మరి ఆందోళన చేయకపోతే ఏం చేయమంటారు? ఎంత ఆందోళన చేసినా కూడా వారికి ఈ రేటు మేము ఖచ్చితంగా కట్టుబడి ఇస్తున్నాం అని చెప్పడానికి ఎందుకు ముందుకు వస్తలేరు? ఒక 10 నిమిషాల పని అది గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి. మేము రైతులకు ఈ విధంగా ఈ గిట్టుబాటు ధర ఇలా ఇస్తున్నాం అని చెప్తే అది బాగుంటుంది కదా. అది చెప్పడానికి రాదంతం చేసుకుంటా ఇదంతా చేయడం ఎందుకని అంతే అంటారు. రైట్. ఇంకా ఆదిలాబాద్లో అయితే స్పెషల్గా సడన్గా అక్కడ వ్యాపారులు 150 రూపాయలు తగ్గించడంతో ఒక్కసారి గుండె మండి దాడి చేసే పరిస్థితి వస్తుంది. పక్క అక్కడ అధికారులు ఎవరు లేరు, సీసీఐ వాళ్ళు కూడా చూస్తూ సైలెంట్గా ఉన్నారు. సీసీఐ వాళ్ళు కూడా కొనడానికి ముందుకు రావట్లేదు. సో ఇవన్నీ కూడా కారణాలు. కేంద్ర ప్రభుత్వం రావాలి కదా, సీసీఐ వాళ్ళు అయితే రావాలి కదా. ఎవరు రాకుండా గవర్నమెంట్ తరఫున సీసీఐ వాళ్ళు అయితే రావాలి కదా. వచ్చి మీ రేట్ ఇస్తున్నామని చెప్తే రైతులు ఎందుకు ఆందోళన చేస్తారు చెప్పండి? రైతులు ముఖ్యంగా పత్తి రైతులు గుండె మండి 2 కారణం. ఒకటి బాగా తేమ పేరుతోని ఎక్కువ ఉందని చెప్పి బాగా వేధిస్తున్నారు. తర్వాత వాళ్ళకు సరైనటువంటి ధర ఇవ్వట్లేదు, కొనట్లేదు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంది అంటే ప్రభుత్వ అధికారులకు నిర్లక్ష్య ధోరణి పెరిగిపోయిందండి. ఎక్కడ కూడా మీరు ఏ ప్రభుత్వ శాఖకు పోయినా కూడా అక్కడ అధికారులు పనిచేస్తలేరు. ఎందుకు పనిచేస్తారు అంటే వాళ్ళకి కార్లు కొనుక్కొనుడు, ఫర్నిచర్ కొనుక్కున్నాడు తప్పించి వాళ్ళకి పని మీద ధ్యాస లేదు. ఎందుకంటే పైనుంచి టాప్ డౌన్ అప్రోచ్ ఉంటుంది కదా, పైన వాళ్ళు ఏం చేస్తే కింద వాళ్ళు అదే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంత దయనీయమైన పరిస్థితి అంటే సంగప్ప గారు, ఇప్పుడు రైతులు 4200 పత్తి రైతులకి 4200 రూపాయలు అని చెప్పినారు ఫస్ట్. వీళ్ళన్నీ మొత్తం పత్తి తీసుకొని వచ్చిండ్రు మార్కెట్ యార్డ్కి. రాగానే 150 రూపాయలు తగ్గించేసారు. 150 రూపాయలు తగ్గించేసినాక పత్తి రైతుల కడుపు మండదా అండి? నాకు అర్థం కాదు. కడుపు మండింది. మరి ఎవరికైనా చెప్పుకుందామంటే అక్కడ అధికారులు లేరు, ఎవరు లేరు.
ఈ మధ్య దళారులు వీళ్లతోనే నడిపిద్దామని చూస్తా ఉన్నారు. అంటే మరి ఇది కుట్రపూరితంగా జరుగుతా ఉన్నదా, ప్రభుత్వ పనితీరు కరెక్ట్ లేక జరుగుతా ఉన్నదా, అధికారుల నిర్లక్ష్యమా, ఏం తెలుస్తలేదు. అంటే దళారులని పెంపొందించే క్రమంలో జరుగుతా ఉన్నదా, లేకపోతే అధికారులకి చేతగాంతనంతో జరుగుతా ఉన్నదా? రైతులు కడుపు మండి ఇటుక పిల్లలతోని ఒక ప్రభుత్వ ఆఫీస్ ని పగలగొట్టాల్సిన పరిస్థితికి వచ్చిండ్రు అంటే ఎంత బాధాకరమైన పరిస్థితి. ఎట్లా తగ్గిస్తారండి 150 రూపాయలు ఉన్నట్టుండి? అప్పటికప్పుడే ఆకస్మికంగా 150 రూపాయలు తగ్గించినంటే ఏంది జస్టిఫికేషన్ దానికి? రైతులకు ఏం చెప్తారు మీరు? ఏ కారణం ఇస్తారు మీకు? వ్యాపారులు ప్రభుత్వం నడుస్తా ఉన్నదా? వ్యాపారులు తగ్గించారు కరెక్టే, కానీ దానికైతే సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వ అధికారులు కదా. ఇప్పుడు మధ్య దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 150 కాదు 400 రూపాయలు కూడా తగ్గిస్తారు. తగ్గిస్తే దాన్ని ఆపడానికైతే వీళ్ళు ఉండాలి కదా, దాని గురించి ముచ్చట చెప్పడానికైతే. ప్రభుత్వం విఫలం అవుతా ఉన్నది. ఒక రైతాంగ సమస్యల్ని దానికి పరిష్కారాలు చూపడమే కాదు, ఇక్కడ ఎక్కడైతే కొనుగోలు ఉన్నదో అక్కడ కూడా మీరు మామూలు సూపర్విజన్ చేయలేకపోతే ఎట్లా? కృష్ణసాగర్ గారు, పత్తి రైతులకు సంబంధించి మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. సీసీఐ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి సపోర్ట్ ఎలాంటి అండగా నిలబడింది లేదు. తగ్గించింది మేం కాదు, వ్యాపారం తగ్గించిన ఒకవేళ సీసీఐ మంచి రేట్ ఇస్తే రైతులు సీసీఐకి అమ్ముకుంటారు కదా. కరెక్టే, కానీ ఇక్కడ సీసీఐకి ఇష్యూ మీకు ఇంతకుముందు తెలుసు, మనం దాన్ని కూడా డిస్కస్ చేసినాం. సీసీఐ రిప్రజెంటేషన్ పోయింది. సీసీఐ కూడా వాళ్ళకి ఏం చెప్పిందంటే, మీరు మార్కెట్ యార్డ్స్ తీసుకొచ్చిన దాన్ని, ఫర్ ఇన్స్టెన్స్ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. మాది ఛత్తీస్గఢ్ లో ప్రభుత్వం నడుస్తా ఉన్నది అంటే పెద్దలు వారికి కూడా తెలవాల్సిన అవసరం ఉన్నది. ఏ గ్రెయిన్స్ అయినా కూడా అక్కడ కొంచెం తేమ వచ్చేసరికి దానికి రేటు తగ్గిపోతుంది, క్వాలిటీ తగ్గిపోతుంది. వాళ్ళు బ్లో డ్రైయర్స్ పెట్టిండ్రు అక్కడ. బ్లో డ్రైయర్స్ మేము చెప్పింది ఇక్కడ ఏంటంటే, క్వాలిటీ దెబ్బతినొద్దు, రైతులకి కరెక్ట్ మద్దతు ప్రైస్ కావాలి కాబట్టి అక్కడనే బ్లో డ్రైయర్స్ పెట్టి ఆ పంటని డ్రై చేపించి మళ్ళీ అదే రేట్ మీరు ఏం చేస్తలేరు కదా. రైతులకు ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ? నిన్న జరిగినటువంటి సంఘటనలో సీసీఏ సీఈఓ మురళి అక్కడే ఉన్నాడు, ఆయన స్పందించలేకపోయినాడు. కారణం ఏంటంటే, ఈ రైతులు దళారులు మధ్యవర్తులు తీసుకున్నారు, అది కోఆర్డినేషన్ చేయాల్సినటువంటి స్థానిక అధికారులు ఎవరు అక్కడ లేకపోవడం. రైతులకు వ్యాపారులకు మధ్యలో సీసీఐ అధికారులు వచ్చి అనుసంధానం చేయరండి, అక్కడ అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది, చేయలేదు. తేమ కారణం చూపడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మనకు వర్షాలే లేవు, పండిన పంటనే తక్కువ. ఇక తేమ అనే క్వశ్చన్ ఎక్కడ వస్తుందని, మంచు కురుస్తుందని అది లేదు. మంచు కూడా కురవడం లేదు. ఇప్పటికీ మంచు విపరీతంగా కురవాలి. ఈ రోజుకి ఇంకా మంచు కురిసే పరిస్థితి లేదు అన్నప్పుడు ఇంకా ఎట్లా వస్తుంది చెప్పండి? రాదు. ఒకవేళ అట్లా ఉన్నాయనుకుందాం, రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉండాల్సిన అవసరం లేదా? ఎస్. ఇలా మీరు అడుగుతున్నారు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు ఏం చేసినారని. 10,000 మీరు కూడా భాగస్వాములే. అదే నేను చెప్పేది. ఎన్డీఏ అధికారంలో ఎస్ మేము మిక్స్ అయి ఉన్నాం, ఇక్కడ లేకపోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఉండాలనేటువంటి తాత టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది, ఎప్పుడోసారి దూరదామనేది ఉండొచ్చు వాళ్ళకి కాక. దీనికి 10,000 కోట్ల రూపాయలు సీసీఐకి శాంక్షన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. వాట్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అనేది ఇక్కడ కావాలి. స్టేట్ గవర్నమెంట్ పత్తి కొనుగోలు కేంద్రాలు, ఇప్పుడు నేను ఒక ఉదాహరణకి చెప్తా. ఇప్పటికి 20 రోజులు అయింది, మా దగ్గర ధర్నా జరిగితే అదే రోజు సీసీఐ మీటింగ్ ఉంటే రిప్రజెంటెడ్ రావుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు, రమణ గారు, మిగతా అన్ని పార్టీలు ఉన్నారు, ఆ తరఫున వారు రిప్రజెంట్ చేశారు. మక్తల్లో ఈ ధర్నా ఈ రోజు జరిగిందంటే సీసీఐ ఎస్ కమ్ టు మై నోటీస్ ఆల్సో, ఇమీడియట్లీ నేను అక్కడ కౌంటర్ ఓపెన్ చేస్తున్నా, మక్తల్లో కౌంటర్ ఓపెన్ చేస్తున్నాం అని అనౌన్స్ చేశారు. బట్ ఈ రోజుకి ఇంకా ఓపెన్ చేయలేదే. ఓపెన్ చేయలేదంటే స్థానిక మార్కెట్ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదా? కలెక్టర్ గారు, స్థానిక జిల్లా కలెక్టర్ గారు చేసుకోవాల్సిన అవసరం లేదా? ఒక అనౌన్స్మెంట్ ఒక చైర్మన్ ఇచ్చినప్పుడు కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాలి. అట్లా కోఆర్డినేషన్ లోపం. మీరు అన్నట్టు బ్లోవర్స్ అనేటువంటి పద్ధతి కనుక ఇక్కడ సరే గతంలో ఉందా లేదా పక్కకు పెట్టేస్తే, ఈ ప్రభుత్వం వచ్చినాక ఇన్ని గోడౌన్లు కట్టే ప్రయత్నం చేస్తా ఉన్న టైంలో ఆ బ్లోవర్స్ కూడా పెట్టేయగలిగితే కనుక పత్తి రైతు కొంత ఊరట కలుగుతుంది. ఈ తేమ ఇటువంటి అండగా ఉండడానికి వీళ్ళ కాంట్రిబ్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ 10,000 కోట్ల అలొకేషన్ చేస్తే పార్టిసిపేషన్ స్టేట్ గవర్నమెంట్ ఉండాలి కదా. మరి మీరు ఏం చేస్తా ఉన్నారు? ఒకటి రైతులు ఆదిలాబాద్ లో ఆందోళన దిగడం అత్యంత విచారకరము. ఎంచేతంటే అధికారులు సమయస్ఫూర్తిగా ఉండి 150 రూపాయలు ఎందుకు తగ్గిందని చెప్పేసి అడగాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన మంత్రి గారు దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరి తప్పునో అని మీద యాక్షన్ తీసుకుంటాడు ఒక భాగం. రెండో అంశం ఏంటంటే, పెద్దలు దయాకరణ అయితేనే పూర్తిగా నాకంటే తక్కువ రైతే ఏం కాదు, చాలా పెద్ద రైతే. నేను అనేది ఏంటంటే, నేను 30 సంవత్సరాల నుంచి పత్తి పండిస్తున్నాను. ఎప్పుడైనా సరే మొట్టమొదటి స్పెల్లో ఏరే ప్రతి పత్తిని కూడా
బయ్యర్స్ ప్రైవేట్ వాడు కొంటాడు తప్ప సీసీఐ వాడు రాలేదు. మీరు ఒక్కసారి వెనక తిరిగి చూడండి. ఏంటంటే వాడు ముందు దానికి తేమ ఎక్కువ ఉంటుంది అంటాడు అని ఆ పేరుతోటి పక్కకు పోతాడు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే తేమ ఉందో లేదో మనకు తెలియదు కానీ గత సంవత్సరం సీసీఐ ఖరీదు చేసిందంటే వాడు 30,000 కోట్ల రూపాయలు నాకు భారతదేశంలో లాభాలు వచ్చినాయని చెప్పేసి ప్రకటించుకున్నాడు సీసీఐ పేరుతోటి. నేను ఎందుకంటున్నానంటే ఈరోజు ఆదిలాబాద్లో కానీ వరంగల్లో కానీ మొత్తం తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాతో సహా విపరీతమైన ఇబ్బంది ఉన్నమాట నిజం. పత్తి ఏరడానికి ఈరోజు 1,200 రూపాయల ఖర్చు వస్తుంది. కిలోకు 12 రూపాయలు ఇస్తేనే వస్తున్నాడు, లేదు 200 నుంచి 250 ఇస్తేనే వస్తున్నాడు. దాని తర్వాత ఫర్టిలైజర్స్ విపరీతమైన రేటు పెరిగింది, 500 1200కి వెళ్ళిపోయింది. ఈ రోజు ఉన్నటువంటి విత్తనాలు 500కు రావాలని చెప్పేసి బీటీ విత్తనాలకు బిల్లు పెట్టినాం, తగ్గిపోయింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వెంటనే 6,000 రూపాయల గిట్టుబాటు ధర ఇస్తేనే కనీసం రైతుకు మిగులుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దానికి జోడించి ఖచ్చితంగా కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యతలు చేస్తుంది. 500 రైతులు కానీ రైతు సంఘాలు కానీ 500 కలిసి అధికారంలో ఉన్నారు. కనీసం ఎంఎస్పీ రేటు కోసం పార్లమెంట్ లో పెడదామనే ఆలోచన లేదు. బీజేపీ చెప్పుకుంటా సపోర్టింగ్ మద్దతు అడుగుతున్నారు. చేసుకోండి. పార్లమెంట్ లో ఎవరు పెట్టాలి? పార్లమెంట్ లో ఎవరు పెట్టాలి? ఇక్కడ ఉన్న ఎంపీలు పార్లమెంట్ లో పెట్టాలి. రైతులు ఈ కష్టాలు ఉన్నాయి, ఇలా ఉన్నదని చెప్పి ఇక్కడ ఉన్న ఎంపీలు పార్లమెంట్ లో పెట్టాలి తప్ప ఎవరో పెడతారంటే సార్. 10 సంవత్సరాల్లో ఉన్నారు, 10 సంవత్సరాలు పరిపాలన చేసినారు. 10 సంవత్సరాల్లో పత్తికి 8,000 రూపాయల క్వింటల్ పైన పోయిన సందర్భాలు ఉన్నాయి. మీరు 10 సంవత్సరాల అవర్స్ చూడండి, 8,000 రూపాయల క్వింటల్ రైతులే కదా. 100 క్వింటాల పత్తి ఆఖరికి కనీసం రిప్రజెంట్ చేసిన ఎవడైనా నిద్రపోతుంది నటించే బీజేపీని ఎవరు లేపుతారు? మీరు బీజేపీ అంతగా అవుతున్నారు. సీసీఐకి ఇప్పుడు సంగప్ప గారు నోముల నరసింహ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉన్నది, మరి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 50,000 కోట్ల, ఒక్క నిమిషం, 50,000 కోట్ల ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ఉందండి. మీరు పోయి మీరు అక్కడ రిప్రజెంటేషన్ ఇస్తే కదా దానిలోకి వెళ్ళి వాళ్ళు బోనస్లు ఇచ్చేది మీకు. మీరు రాష్ట్ర ప్రభుత్వంలో పైసలు లేకుండా మొత్తం పౌడర్ల మీద స్నోల మీద ఖర్చు పెట్టేసినారు. ఈ పథకాలకి లేవు, రైతులకి లేవు. ఇప్పుడు రైతులకి ఆ రుణమాఫీ చేయమంటే కూడా చేతనైతలేదు. అనేది ఏంటంటే మీ దగ్గర పైసలు లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి పోవడానికి ఎందుకు బేషణాలకు పోతున్నారు? మీరు అక్కడికి పోయి అడిగితే కదా, మీరు ఆ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ లకి వెళ్ళి మీరు రిప్రజెంటేషన్ ఇస్తే కదా వచ్చేది. 10,000 కోట్లు సీసీఐ, 10,000 కోట్లు ఎక్కడ? మీరు ఎవరు పిలుస్తున్నారే? మమ్మల్ని పిలుస్తున్నారా? మీరు మమ్మల్ని పిలుస్తున్నారా? మీరు ఎవరు అవసరం ఉందా మీకు? అఖిల పక్షం అవసరం ఉందా మీకు? 1,500 మంది రైతులు చచ్చిపోతే కూడా అఖిల పక్షం పిలవలేదండి ప్రభుత్వం. 1,500 మంది రైతులు చనిపోతే ఒక అఖిల పక్షం పిలిచి సీఎం గారు ఒక అఖిల పక్షం పిలవండి, ఒక అఖిల పక్షం పిలవండి, రైతు సమస్యల మీద చేయండి. అఖిల పక్షం పిలవండి సార్, చెప్పు. పిలవండి, రైతు సమస్యలు పారిపోతుంది మీరు పిలవండి. ఇప్పుడు ఏంటంటే రైతులు చనిపోయినా పర్వాలే, మేము ఎందుకు అడగాలి, వాళ్ళు మాకెందుకు ఇవ్వాలి, మాకెందుకు ఇవ్వాలి, మేము ఎందుకు అడగాలి కేంద్రం? ఈ యాటిట్యూడ్ ఉంటే ఎట్లా? ఇక్కడ ఉన్న ఎంపీలందరూ కలిసి కూడా ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయి ప్రజెంటేషన్ ఇచ్చింది ఏదైనా ఎవిడెన్స్ ఉందా? ఒకటి నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ రైతులు చనిపోతుంటే గిట్టుబాటు ధర రాకుంటే వీళ్ళు బతుకమ్మ ఆడతారు తప్ప జెంట్స్ లేడీస్ కలిసి అందరు కలిసి అక్కలు ఆడితే తప్పేం లేదు, ఆడండి కానీ ఆడుతున్నారు. కానీ ఈ రైతుల రుణమాఫీ మీద కానీ ఇంకోటి మీద కానీ చనిపోతున్న గిట్టుబాటు ధరల మీద రైతులు చనిపోతున్నారు. ఇప్పుడు ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్కి పోయి వ్యవసాయ శాఖ మినిస్టర్ దగ్గర పోయి ఈ చేసింది ఏమైనా ఉందా అక్కడ పోయి? గతంలో 42 గారు ఢిల్లీకి పోయి అంటే మీకు రైతు సమస్యలు ఇంత పెద్దగా ఉన్నా కూడా అగ్రికల్చర్ మినిస్టర్ని కలవరా అండి? అంటే ప్రధానమంత్రిని కలవస్తుంది, అగ్రికల్చర్ మినిస్టర్ని కలుస్తలేరు.
అంటే మీకు ప్రధాన అసలు రైతు మంత్రి, సమస్య- ముఖ్యమంత్రి కాదు, ఈ రైతు పరిస్థితిలో సమస్యలు ఢిల్లీలో ప్రధానం మరి కాదు. వ్యవసాయ శాఖ మంత్రి కలవపోవడంతో ఇక్కడ అంతా బాగుంది వ్యవసాయ పరంగా అన్నట్టే అనుకోవాల్సిందే కదా, కదా. అన్నట్టే కదా. వ్యవసాయ ఢిల్లీ పరంగా కమ్ లైక్ దట్ కదా. కరువు జిల్లాలు కలవలేదు కదా, ఎవరు చేస్తారో చెప్పు. రాష్ట్ర ప్రభుత్వం కరువు అరే, జిల్లాలు ఆడ బీజేపీలో చేరాలని ఇప్పటిదాకా కరువు జిల్లాలు ప్రకటించలేదు కదా సార్. ఈ పచ్చగుంటే మీరు కరువు ఇప్పటిదాకా- జిల్లాలు చేస్తే పైసలు రావు తమ్ముడు మరి నేను ఇచ్చిందా మరి? చెప్తున్నా అరే, కదా. పచ్చగుందంటారా తెలంగాణ? ఇప్పుడు yes, పచ్చగుందంట. పచ్చగుందంటారా? పచ్చగుందంట. అలా పచ్చకామెర్లు తెలంగాణ ఉన్నాయి. పచ్చకాలు పడతాయి మీకు. ఆ, పోయి పచ్చకామెర్లు వచ్చేసి కామెర్లు వచ్చినాయి వాళ్ళకి. చేస్తున్నాడు ఎవరు చేస్తున్నాడు ఎవరి వల్ల పచ్చగుందంట తెలంగాణ. నిన్న ఇవాళ 15 నెలల కేసీఆర్ గారి పరిపాలన వల్ల చచ్చిపోతున్నాడా? మరి 30 కాకపోతే నిమిషాలు దేనికి రైతు చచ్చిపోతున్నాడే? భారతదేశంలో చచ్చిపోతున్నాడు. దేనికి చచ్చిపోయి మీరు చర్చ దీనికి పెట్టండి, కారణం మీ చూపిస్తాం మేము. దుర్మార్గమైనటువంటి మీరు- కాంగ్రెస్ పరిపాలన, అరే, ఎందుకు దుర్మార్గమైనటువంటి మీ ప్రభుత్వం పరిపాలన బాగా వేయడం మరి. మన పరిపాలన ఏం కనీస మద్దతు ధర వేయలేకపోయినారు. అరే కాంగ్రెస్ పరిపాలన బాగాలేదు, ముందు ప్రజలు తిరస్కరించారు, మనమేమే సాగర్ గారు, సాగర్ గారు. మనమేం కాపాడు కాదు రైతులు. అంటే వారు పెద్దలు మనం రైతుల గురించి ఏం ఆలోచన చేసి వారు రైతు చెప్పమంటే, అంటున్నారు వారు అప్పుడు రైతు చచ్చిపోలేదా? అంటున్నారు ఒక ఇద్దరు ఎక్కువ చచ్చిపోయాడు ఏముంది? వారు రైతు అప్పుడు అంటు- ధరలు పెరుగుతలేదు, ఆ రూపాయి అంటే ఇప్పుడు 2 రూపాయలు అయింది. ఇప్పుడు అప్పుడు వా- ఒకరు చచ్చిపోతే ఇప్పుడు ఇద్దరు చచ్చిపోతారు. ఇది వారు చెప్పదలుచుకుంటే దానికి ఎవరైనా ఇప్పుడు వారు రైతు సాగర్ గారు అంటున్నారు. మీ ఇద్దరికి ఒకటే సూటి ప్రశ్న. రైతులు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం పైన ఎదురు చూస్తుంది. మీకు తెలుసు ఇక్కడ దాదాపు ఇద్దరు పెద్ద రైతులు స్వయంగా తెలుసు. మరి రైతులు 2800 రూపాయలు పచ్చగుందంటే కేవలం రాష్ట్రం. పత్తి, ఒకవేళ ఒక క్వింటాల్ పత్తి పండించడానికి చెప్పలేదు అర్థం చేసుకోకుండా మరి కరువు- కాదు కరువు మండలాలు ఎందుకు declare చేస్తలేరు ఏ మీరు? మాత్రం పత్తి చేను పచ్చగున్నా దాన్ని కరువు కింద రాయడు వాడు. ఒక కాయ లేదు, ఒక వాడు రాసి విడిచిపెట్టండి, మీరు చెప్తలేరు కదా. మన ప్రయత్నం Yes, ఉండాలి. మన ప్రయత్నం ఉండాలి కదా. అందుకోసం తర్వాత మన కూడా ప్రయత్నం ఒక వర్షం వల్ల అన్ని పచ్చగా మండలాలకు అయింది. సంబంధించిన కాపురా, కరువు ఇలా ప్రయత్నం కందిచేనులు ఉన్నాయి. జరుగుతుంది. సర్వన్న ఇంత ఎన్ని బ్రహ్మాండంగా నెలలు వచ్చి ఆగుతున్నాం ఈ కరువులో ఈ కూడా. కొత్త సర్వనాశనం పరిస్థితి మన అయిపోతుంది. సర్కారు అడ్డు పెడుతున్నారు. కేంద్రంలో ఉండి రైతులు కందిచేనులు, వరిచేనులు, అగ్గిపుల్లకి అడ్డు పెడతా ఉన్నారు. ప్రధాన క్రమంలో ఈ 100 కోట్లు వచ్చింది. ఈ ప్రభుత్వ ప్రధాన క్రమంలో టాప్ 10 లో కూడా రైతులు లేరు, అగ్రికల్చర్ వ్యవసాయం లేదు, సార్, రైతు రైతులు- సమస్యలు లేవు. సరే గిట్టుబాటు ధర రాక జావలేదు కావచ్చు, పంట పండలేక జావలేదు కావచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. సరే వేరే వేరే ఇష్యూలో ఒక విషయం అనుకుందాం కొద్దిసేపు. మరి రుణమాఫీ మీరు ఒకటేసారి చేస్తారని మేనిఫెస్టోలో చెప్పిన గవర్నర్ చంద్రశేఖర్ గారు మరి రుణమాఫీ ఒకటేసారి ఎందుకు చేయడం లేదు? రైట్, ఈ మధ్యలో ఏదో చేస్తున్నారు కదా ప్రకటించారు. సార్. ఎక్కడ చేస్తున్నారు? వడ్డీ కోసుకొని, వడ్డీ కోసుకొని ఇస్తే ఎలా పత్తి సార్? రైతులు అయితే ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రండి. మెజారిటీతో గెలుస్తాం, సమస్య రైట్. లేదు. వరంగల్లో కూడా చాలా మంది పత్తి రైతులు వాళ్ళ చూపిస్తున్నారు. థ్యాంక్ యూ నోముల గారు, కృష్ణసాగర్ గారు, దయాకర్ రెడ్డి గారు, బలరాం నాయక్ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ అభిప్రాయాలు చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.